నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశం ఇటు రాష్ట్రాన్నే కాకుండా అటు దేశాన్ని కూడా కుదిపేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపై మరి వైసీపీ మాత్రం మాకే పాపం తెలీదు అంటూనే మరి ఆ తర్వాత కూడా ఎక్కడ పశ్చాత్తాపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తడం లేదు. ఆ తర్వాత నుంచి వైసీపీ చేసే ప్రతి పని కూడా హిందూ మతాన్ని కించపరిచే విధంగానే ఉంటూ ఉన్నాయి. దీనిపై మరి ఇటు ఆర్ఎస్ఎస్ అలాగే హిందూ సమాజం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక వాళ్ళ నుంచి అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అయితే వినిపిస్తోంది. మరి ఆయనపై ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడటం జరిగింది. సో దీనిపైన వైసీపీ దీన్ని సమర్థించుకునే ప్రయత్నంలో ఇంకొన్ని తప్పులు చేసింది అని చెప్పి, అవి ముఖ్యంగా హిందూ మతాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చాలా ఫైర్ అవుతున్న పరిస్థితి. సో వాళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ అసలు వాళ్ళు ఊరుకునేటట్టయితే లేదు, ఏదో ఒక చర్యలు ఉండాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కూడా అదే డిమాండ్ వినిపిస్తోంది. సో ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు, ఏం చెప్తారు? అవునమ్మా, మీరు అన్నట్టు ఏదో కోతిపుండు బ్రహ్మరాక్షసి చేసుకున్నారన్నట్టుగా అసలు యాక్చువల్గా ఇది జరిగింది అందరూ కూడా ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన కల్తీ అనుకున్నారు. కానీ ఈ అపచారం జరగటానికి వెనకాల కూడా ఒక కుట్ర, ఒక ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఈ సంఘటన అనేది ఇప్పుడు ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను బట్టి అలాంటి అనుమానాలు వస్తున్నమాట వాస్తవం. ఫస్ట్లో ఎవరైనా కూడా ఏమనుకున్నారంటే ఏదో ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆ సంస్థ వాళ్ళ కక్కుర్తి అంటే రాజకీయ అంటే ఆర్థిక లాభం కోసం ఇలాంటి కల్తీ చేసింది అనుకున్నారు. కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలు అదే కనుక అయితే వాళ్ళు దాన్ని అక్కడి వరకు ఫుల్ స్టాప్ పెట్టేయాల్సింది. మేము ఈ ఉద్దేశంతో ఇవ్వలేదు, ఏదో ఆర్థికంగా లాభసాటిగా అంటే టీటీడీకి ఖర్చు తగ్గిద్దామనే ఉద్దేశం మీద మేము రివర్స్ టెండరింగ్ పెట్టాము, ఇలాంటి అపచారం జరుగుతుందని కానీ కల్తీ జరుగుతుంది అనేది మాకు ఊహకు అందలేదు, అది అంతే తప్ప ఇందులో మా ఉద్దేశపూర్వకంగా చేసింది లేదు అంటే అదొక రకంగా ఉండేది. కానీ వాళ్ళు అట్లా చెప్పలేదు. దీని మీద ఏంటేంటో పిల్లి మొగ్గలు వేసుకుంటూ వెళ్ళారు. ఆఖరికి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. వాళ్ళు ఏంటంటే జరిగిన కల్తీ తప్పు అని అంటలేదు, చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పటం తప్పు అన్నట్టుగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కేసు కూడా వేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇది అపచారం జరిగింది, కల్తీ జరిగిందని వ్యాఖ్యానించడం వలన సిట్ కూడా వేశాడు ఆయన. దీని మీద ప్రత్యేకమైన దర్యాప్తు జరపడానికి రాష్ట్ర పోలీసుతో సిట్టు దర్యాప్తుని ఇది ప్రభావితం చేస్తుంది కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలని సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుబ్బారెడ్డి గారు ఎవరు? టీటీడీకి 2 సార్లు చైర్మన్గా ఉన్న వ్యక్తి. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన తన హోదా ఏంటో చెప్పాలి కదా. ఇప్పుడు తను ఎప్పుడైనా సరే కోర్టులకు వెళ్ళినప్పుడు మీరు ఎవరు అని అడుగుతారు జడ్జెస్. అంటే ఏంటి అంటే మీకు ఇందులో ప్రయోజనం ఏంటి, మీ వ్యక్తిగత ప్రయోజనం ఏముంది ఇందులో, మీకేం కన్సర్న్ ఉందని అడుగుతారు. అప్పుడు చెప్పాలి. యూఆర్యూ అని అడుగుతారు, వీళ్ళ కౌన్సిల్ని, లాయర్ని అడుగుతారు. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ యూఆర్యూ అంటే మీ వేరే అబౌట్స్ చెప్పాలి, వాళ్ళ క్లయింట్ ఎవరు, ఎందుకు వేశాడు, దానికి ఆయన ఇంట్రెస్ట్ ఏంటి అని. ఆ సందర్భంలో కూడా వాళ్ళు టీటీడీ చైర్మన్ అని చెప్పలేదు. టీటీడీ వాళ్ళు ఫస్ట్ దానికి కూడా అప్పుడు వాళ్ళు తీసుకురాలి ఆ దృష్టికి. 2వ వాయిదా సమయంలో తీసుకొచ్చినప్పుడు మన జడ్జెస్ వాళ్ళు స్టన్ అయిపోయారు. ఏంటి ఇట్లాంటి విషయాన్ని మీరు దాచి సర్వోన్నత న్యాయస్థానాన్ని మీరు ఒక రాజకీయ ప్రయోజనాల వేదికగా ఉపయోగించదలుచుకున్నారా అని స్ట్రైట్గా సుబ్బారెడ్డి గురించి వ్యాఖ్యానించారు. అంటే నువ్వు ఎక్స్ చైర్మన్గా ఉండి నువ్వు టీటీడీకి సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావిస్తూ నేను ఫార్మర్ చైర్మన్ అని చెప్పాలి కదా. చెప్పకుండా నువ్వు ఒక సామాన్య భక్తుడిగా వచ్చి అమాయకుల్లాగా వచ్చాడు. అప్పుడు వాళ్ళు పట్టుకున్నారు ఈయన ఉద్దేశాన్ని పట్టుకుని మీరు ఎందుకు ఇట్లాంటి పని చేస్తున్నారు, దీన్ని మీరు ఒక వేదికగా న్యాయస్థానాన్ని ఎప్పుడు కూడా ఒక పవిత్రమైన న్యాయం కోసం ఉపయోగించుకోవాలి కానీ వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవద్దు కదా. ఇప్పుడు జడ్జెస్ న్యాయమూర్తులు అడిగింది కూడా అదే, గౌరవ న్యాయమూర్తులు మీరు ఎందుకు ఇలాంటి ముఖ్యమైన అంశాన్ని దాశారు, ఇది సబబు కాదని కూడా వాళ్ళు హెచ్చరిక చేశారు. ఇప్పుడు మీరు అడిగింది ఈ గతంలో ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఇది చిలికి తీవ్రంగా ఒక మతం మీద దాడి జరిగే పరిస్థితి. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఏమనుకున్నారంటే ఆయన మొన్న తిరుమలకి ఇది పెట్టుకుని ప్రాయశ్చిత్త కార్యక్రమం అని పెట్టి అన్ని గుళ్ళల్లో ప్రాయశ్చిత్త పూజలు చేయండి అని అంటూ ఆయన తిరుమల వెళ్ళి ఒక కార్యక్రమం పెట్టుకుని అక్కడ వివాదం సృష్టించడానికి ప్రయత్నించాడు. ఈయన అక్కడికి వెళ్ళక ముందే ఆయన చేత గతంలో నియమింపబడి టీటీడీ
అధ్యక్షుడు అంటే చైర్మన్గా చేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఇక్కడికి వస్తాడు, కానీ శ్రీవారి దర్శనం చేసుకునేటప్పుడు ఆయన డిక్లరేషన్ ఇవ్వడానికి ముందుగానే వివాదాన్ని బత్తి వెలిగించాడు ఆయన. అప్పటికే మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ కానీ అక్కడ ఉండే హిందూ సమాజం కానీ ఈయన కనుక వస్తే గతంలో ముఖ్యమంత్రిగా ఉండి టీటీడీ నియమావళిని తోసిరాజని ఆయన ఉల్లంఘన చేసి దర్శనానికి వెళ్ళాడు. ఆయన అన్ని మతస్థుడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఒక శాసనసభ్యుడే, ఆయన ఇక్కడ ఇవాళ డిక్లరేషన్ అనేది వాళ్ళు ముందుగానే ప్రకటించారు. అలాంటి వివాదం ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంలో ఎలా వాళ్ళు మొదలుపెట్టారనేదే అందరికీ ఆశ్చర్యం కలిగింది. 2 రాష్ట్రాల ప్రజలు, యావత్తు హిందూ సమాజం కూడా బహుశా దీన్ని ఒక స్వాంతన పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తాడు ఆయన పర్యటన సందర్భంగా అనుకున్నారు. జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవటం అంటే అక్కడ ఆయన అనేక అంశాలని లేవనెత్తాడు. అసలు టీటీడీ ఏంటి, టీటీడీ నియమావళి ఏంటి, వీళ్ళకి మానవత్వం ఉందా లేదా, ఇలాంటి వివక్ష ఎలా చూపిస్తారో, అన్యమతస్థులకి శ్రీవారి దర్శనం ఉండదా, నేను మాజీ ముఖ్యమంత్రిని నన్నే విధంగా చూస్తే ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి, బేదల పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇదేం భారత రాజ్యాంగం, ఇదేమి భారతీయ సమాజం, ఇదేమి హిందూ జీవన విధానం అని అనేక తీవ్రాతి తీవ్రమైన అంశాలన్నింటినీ ఆయన ప్రస్తావించాడు. అసలు ఆయన అంతరాక వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు నిజంగా టీటీడీలో నియమాలు కనుక మానవాళికి మానవత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఆయన ఎందుకు సవరించలేదు? అదే కోర్టుకు వెళ్ళినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కూడా 2 సార్లు ఆయన చైర్మన్గా చేశాడు, తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా చేశాడు. మరి ఆ రోజు ఈయన ఎందుకు, తర్వాత వీళ్ళు చేత నియమితులైనటువంటి పాలక మండలే కదా టీటీడీ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఆయన అది ఇంకోటి రాశాడు కేంద్రానికి, ఈ పాలక మండలిలో ఉన్న సభ్యుల నియామకంలో మీ కేంద్ర మంత్రులు సిఫారసు చేసిన వాళ్ళని కూడా మేము నియమించాం కదా అని 8 పేజీల లేఖ చాలా గడసరితనం ప్రదర్శించాడు. అది ఒక బహిరంగ లేఖ, డైరెక్ట్ పని సీక్రెట్గా కేంద్ర ప్రభుత్వానికి రాసింది కాదు, బహిరంగ లేఖ రాశాడు. బహిరంగ లేఖ రాయటం అంటే ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసినట్టు, ఓ రకంగా బీజేపీని ఇరికిచ్చే ప్రయత్నం చేశాడు. గతంలో కూడా ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి స్టేట్ సిఐడి వాళ్ళు అరెస్ట్ చేస్తే మాకు సంబంధమే లేదు, నాకు తెలియదు, నేను లండన్లో ఉన్నాను, కేంద్రం ఏమన్నా అరెస్ట్ చేసి లేపిందేమో అన్నాడు. వాళ్ళు నివ్వెరపోయారు. ఇదేంటి, అతను స్టేట్ సిఐడి అతను విభాగం అతని చేతిలో ఉండేది కదా, మన మీద ఎందుకు వేసాడు అంటే ఇతను రాజకీయ ప్రయోజనాల కోసం స్నేహాన్ని కూడా గుర్తించడు. అప్పుడు ఆయనతో వాళ్ళతో స్నేహభావంలో ఉన్నాడు. ఈయన మిత్రత్వంలో ఉండి ఇంత ద్రోహం చేస్తాడా అని అప్పుడే గ్రహించారు. ఇతన్ని గ్రహించి కొంచెం దూరం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ జాతీయ స్థాయిలో ఒక హిందూ సమాజాన్ని ఎండగట్టడం తప్పు లేని చాట. తర్వాత ఏ మతపర నియమాలు వాళ్ళకు ఉంటాయి కదా, అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా దీన్ని ఒక వివాదం చేస్తున్నాడు జాతీయ స్థాయిలో అనేది మీరు అన్నట్టు బీజేపీకి మాతృగా ఉన్న ఆర్ఎస్ఎస్, తర్వాత విశ్వ హిందూ పరిషత్ లాంటి జాతీయ సంస్థలు, హిందుత్వ సంస్థలు, జాతీయ స్థాయి సంస్థలు కూడా వాళ్ళు గమనించారు. ఇది ఏదో కావాలనే చేస్తున్నాడు, ఇతను కాలు దూవుతున్నాడు అంటే హిందూ సమాజం మీద రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రోద్బలం చేస్తున్నాడంటే ఈయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసలు చట్టపరంగా చర్యల తర్వాత మాట, ఆయన గతంలో చేసిన అవినీతి మీద ఉన్న కేసులైనా త్వరితగతిన ఎంక్వైరీ చేస్తే కూడా అతనికి ఒక ఇది గుణపాఠం అవుతుంది. దీనికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టైనా సరే, అవసరమైతే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈయన బెయిల్ కూడా రద్దు చేయించి సిబిఐ ఒక పిటిషన్ వేస్తే రద్దు అవుతుంది కదా. కాబట్టి సెంట్రల్ జైల్లో పెట్టి అక్కడే కనుక ఫాస్ట్ ట్రాక్ పెట్టి కూడా త్వరగా కనుక చేస్తే, దానికి తోడు ఇప్పుడు ఈయన చేసినటువంటి ఉద్రేకపూరితమైనటువంటి ప్రకటనలు ఒక మతాన్ని కించపరిచే విధంగా ఉద్దేశపూర్వకంగా పదే ప్రస్తావించడం, కానీ ఆయన ఏమన్నా హిందూ మతంలో ఒక భాగంగా ఉండి చేసి ఇది సంస్కరణల కోసం చేస్తున్నాను కాదు. ఇప్పుడు ఒక పక్కన క్రైస్తవ బిషప్పులు కూడా చెబుతున్నారు, ఆయన మాట్లాడుతున్న తీరుని మా క్రైస్తవ సమాజం కూడా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఒక మతంలో ఉండి ఇతర మతాలని నిందించడం, దురుద్దేశపూరితమైన విమర్శలు చేయటం కానీ ఇలాంటి మా మతం కూడా ఒప్పుకోదు. అతను రియల్ క్రిస్టియన్ కాదు, మేము అతన్ని రియల్ క్రిస్టియన్గా కూడా మేము గుర్తించట్లేదు. ఆయన ఆల్రెడీ ఆయన ఉన్నాడు కదా విశాఖ శారదా పీఠాధిపతి, స్వరూపానంద చేత మత మార్పిడి చేయించుకుని మళ్ళీ అటు ఇటు కాని పరిస్థితుల్లో చేస్తానన్నాడు. ఇది మేము కూడా ఖండిస్తున్నామని కూడా వాళ్ళు చెబుతున్నారు. మీరు అన్నట్టు వాళ్ళ మరి ఆర్ఎస్ఎస్ కూడా దాని మీద దృష్టి పెట్టింది కాబట్టి ఇప్పుడు మోడీ గారు కూడా ఇవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెళ్తాయి.
ఆయన ఇంకోటి ఏంటంటే మోడీ గారు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలని నిశ్చితంగా గమనిస్తారు. ఇప్పుడే కాదు, ఆయన మొదటిసారి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు కూడా మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని సంఘటనలు చెబితే తెలుగు పేపర్లలో కానీ ఇంకొక పేపర్లలో కానీ మెయిన్ హెడ్డింగ్స్ ఏమొస్తున్నాయి అనేది కూడా ఆయన దృష్టికి వెళ్తుందంటే ఆయన ఎంత రాష్ట్రాల్లో జరిగే రాజకీయ పరిణామాలను కానీ కార్యక్రమాలని ఎంత నిశ్చితంగా గమనిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా గెలవటం అనేది చిన్న మాట కాదు కదా. అవునమ్మా, మీరు అన్నట్టు వాళ్ళు ఆర్ఎస్ఎస్ కానీ జాతీయ స్థాయి హిందూ సమాజం మరి మోడీ గారి దృష్టికి, షా దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా దీని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెచ్చుకున్నప్పుడు ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నదన్న భావన అయితే అందరికీ వస్తుంది. ఇప్పుడైతే గతంలో లేకపోయినా ఈ మధ్యలో ఆయన తిరుమల దగ్గర వివాదం లేపటము, వాటి మీద చేసిన వ్యాఖ్యలు కొంత సమాజాన్ని తీవ్రంగా బాధించినాయి. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్. గోవర్ధని, నమస్తే.